ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథి రిషబ్ పంత్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఒక ఐపీఎల్ మ్యాచ్ నుంచి బహిష్కరించింది. మే 12వ తేదీన జరగనున్న మ్యాచ్లో పంత్ లేకుండానే ఢిల్లీ జట్టు ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు 30 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా గతంలో 2 సార్లు జరిమానా భరించిన పంత్ తన వైఖరిని మార్చుకోలేకపోయాడు. మూడోసారి కూడా అదే తప్పు చేశాడు. ఢిల్లీలో రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేట్ ఎదుర్కొంది. దీంతో బీసీసీఐ సీరియస్ అయింది. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ నుంచి నిషేధించింది. దీంతో మే 12వ తేదీన బెంగళూరు జట్టుతో జరగనున్న మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్లోగా బౌలింగ్ చేసిన కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు ఆ జట్టులో అందరి ఆటగాళ్లకు కూడా 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ వేసిన జట్టు కెప్టెన్కు మొదటిసారిగా 12 లక్షలు జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే 24 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా అదే తప్పు చేస్తే 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నుంచి నిషేధం కూడా అమలు చేస్తారు. రిషబ్ పంత్ పై పీఎల్ మ్యాచ్ రిఫరీ విధించిన నిషేధాన్ని ఆ జట్టు యాజమాన్యం సవాలు చేసింది. మ్యాచ్ రిఫరీ రూలింగ్ ను తప్పుపట్టింది. వర్చువల్ హియరింగ్ ద్వారా బీసీసీ ఫిర్యాదు విభాగం అధికారులు డీసీ జట్టు యాజమాన్యపు వాదనను విన్నారు. చివరకు నిషేధం సమంజసమేనని తీర్పునిచ్చారు.